బాలుడు చేసే యోగాసనాలు చూడండి. స్ప్రింగ్లా శరీరాన్ని ఎలా మడత పెట్టేస్తున్నాడో. ఎంతో కష్టమైన హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాలు సైతం చిటికలో చేసేస్తున్నాడు. ఇంతలా యోగాసనాలతో కట్టిపడేస్తున్న ఈ బాలధీరుడి పేరు ధీరజ్. తెలుగు కీర్తిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన యోగా బాలమాంత్రికుడు ధీరజ్పై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. మూడేళ్ల వయసులోనే యోగాపై పుట్టిన ఆశ 6 ఏళ్ల వయసు నుంచి అలుపెరుగని యోగా సాధన ధీరజ్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. తాజాగా సింగపూర్లో జరిగిన యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో ఏకంగా 4 పతకాలు సాధించాడు ధీరజ్. 20కి పైగా ప్రపంచ దేశాల్లో పాల్గొన్న ఈ యోగా పోటీల్లో గెలుపొందిన మొట్టమొదటి తెలుగు బాలుడిగా అరుదైన రికార్డును తను సొంతం చేసుకున్నాడు. విజయవాడకు చెందిన శశికళ నాగరాజు దంపతులకు జన్మించిన ధీరజ్ అతి చిన్న వయసు నుంచి క్రీడలు, సాంస్కృతిక పోటీలతో పాటు యోగాపై మక్కువ పెంచుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు సైతం యోగాను నిత్య జీవన విధానంగా మార్చుకోవడం ధీరజ్ను మరింత యోగాకు దగ్గర చేసింది. 6 సంవత్సరాల అతి చిన్న వయసు నుంచి యోగాసనాలు వేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్న ధీరజ్ ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 34 పతకాలను సాధించి యోగా సాధనతో దూసుకుపోతున్నాడు ఈ బాల యోగా గురు. So my mom, my dad and my brother, my family has been my backbone ever since I started my yoga career in sports and ever since I was born as a baby. So they were supporting me all throughout my life. They came to all of my competitions, even though it was in a different country. They came all the way to the Singapore to support me, and because of them I was able to achieve a lot in life. Now because of them I get every goal in state, district, nationals, Asians and internationals. I wake up at 3 a.m. in the morning and I practice 6 hours per day, and I don't slack off with studying as well. I do study, I do complete all of my homework and my projects. I am a good student, you guys. Yoga helps you with studies as well. It helps me keep focused and helps me stay fixed on my studies and doesn't make me get distracted whatsoever. And I don't like to be on my mobile or any phones or iPads for too long. And if I am on the iPads or mobiles, I'm always on there for educational purposes. So I would say yoga is a very disciplinary lifestyle. I was doing speeches about yoga in my school. I was practicing sun salutations, Surya Namaskars in Sanskrit, and it was a great experience ever since I was a kid because I was healthy, I was happy, I was energetic, thanks to my parents because they kept me healthy as a child. Now I'm healthy as a teenager. Now I will start off one, and now I want to say that everybody should do yoga. It's really good for you guys. It's really good for your health, your mental well-being. And now I want to start off by saying my yoga career in sports started off in 2021 when I saw my first yoga competition when I was 11 years old. I was very interested because it was very beautiful. It was art to my eyes. పిల్లలను కని పెంచడమే కాదు, వారిలో నైపుణ్యాన్ని గుర్తించడం, అందుకు అనుగుణంగా శిక్షణనిచ్చి ప్రోత్సహించడం సాధారణ విషయం కాదు. కానీ ధీరజ్ తల్లి శశికళ ఆ బాధ్యతను నిర్వర్తించడంతో ఆదర్శంగా నిలిచారు. 6 ఏళ్లకే చిన్న వయసులో యోగా ఏంటి, చదువుకి ఇబ్బంది అవుతుంది వద్దంటూ ఎంతమంది చెప్పినా ఆమె వినలేదు. తల్లిగా ధీరజ్లో యోగాపై ఉన్న ఆసక్తిని గుర్తించి తానే గురువుగా మారి యోగ సాధనలో అనేక శిఖరాలు అధిరోహించేలా అండగా నిలిచారు. పక్కా ప్రణాళికతో అటు చదువు ఇటు యోగాలో రాణించేలా ఉన్నతంగా తీర్చిదిద్దడం సాధ్యమేనని నిరూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ బ్లెస్సింగ్స్ అండి. సెకండ్ బాబు ఇంట్రెస్ట్, డెడికేషన్, డిసిప్లిన్. అండ్ ఆఫ్టర్ బాబు డిసిప్లిన్, బాబు డెడికేషన్ చూసి మేము కూడా కంప్లీట్గా ఇంకా యోగా మీద రీసెర్చ్ చేయడము, అందులో ఆసనాస్ గురించి పూర్తిగా మాకు తెలిసిందే కాకుండా ఇంకా తెలుసుకోవడం, ఇంకా నేర్చుకోవడం, బాబుకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటి అనేది అన్ని ఇది చేసుకొని కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి కాంపిటీషన్స్కి వాటికి పంపించి బాబుకి 5 years నుంచి కూడా ఫుల్ 2021 నుంచి ఇప్పుడు దాకా కూడా కంప్లీట్గా బాబుతో పాటు డెడికేటెడ్గా ఉండిపోవడం జరిగింది. తనకి ఉన్న ఇంట్రెస్ట్ చూసి, తను వేసే ఆసనాలు చూసి
సో బ్యాక్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా, అంటే బాబు చిన్నవాడు కాబట్టి బాబుతో పాటు పక్కన ఎవరైనా ఉంటే బాబు ఏదైనా సాధించగలడు అని మాకు అనిపించింది ఆ ఏజ్లో, 11 ఏళ్ల వయసులో. చదువు యోగా అంటే బాబు ఫస్ట్ నుంచి ఇంటెలిజెంటేనండి. సో బాబు ఇంటెలిజెంట్ అవ్వడం వలన ఈ చదువు యోగా మేనేజ్ చేయడంతో పాటు 9 వరల్డ్ రికార్డ్స్ కూడా చేశాము. అది కూడా వరల్డ్ రికార్డ్స్ యాక్చువల్గా మా ఐడియానే. అంటే బాబు చేసే వాటిలో ఇది చాలా బాగా చేస్తున్నాడు, దీనికి ఏమైనా రికార్డు ఉందా, ఎవరైనా అంతకుముందు చేశారా, చేస్తే ఎన్ని నిమిషాలు చేశారు, లేకపోతే ఎన్ని గంటలు చేశారు, మనం దాన్ని బీట్ చేయాలంటే ఎలా చేయాలి అని చెప్పి మళ్ళీ అవన్నీ చూసుకొని సెర్చ్ చేసుకొని, అవి ఎవరైనా ఆల్రెడీ రికార్డులు చేయని ఉంటే మనం కొత్తగా రికార్డులు చేశాము నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో. వాటిలో టంగ్ ట్విస్ట్లో 12 minutes 51 seconds తను నాన్ స్టాప్గా క్లోవర్ లీఫ్ టంగ్ చేశాడు. అది చాలా టఫెస్ట్. సో మళ్ళీ ఇంకెవరు బ్రేక్ కూడా చేయలేదు ఇప్పుడు దాకా దాన్ని. నెక్స్ట్ యోగాలో కొన్ని ఆసనాస్, కూర్మాసన లాంటివి అంతకుముందు 50 minutes చేంజ్ ఎవరో చేశారు ఆసనాస్, అవి వరల్డ్ రికార్డ్ అయింది. మేమేమనుకున్నామంటే యోగాలో కూడా వరల్డ్ రికార్డ్స్ చేద్దాము అని చెప్పి ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు బాబు. 2022 మేలో ఆ రికార్డ్స్ని చేశాడనమాట, వరల్డ్ రికార్డ్స్. సో అది ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు అది ఇచ్చారు. తర్వాత ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చింది అది. ఆ తర్వాత టంగ్ ట్విస్ట్లోనే 1 minute క్లోవర్ లీఫ్ వేసి తీసి అలాగా 57 times సంథింగ్ ఎన్ని టైమ్స్ ఉంది రికార్డ్ అది. అది కూడా 2022లో. ఇలాగా మొత్తం టోటల్ 9 వరల్డ్ రికార్డ్స్ బాబు చేశాడు. ధీరజ్ ప్రతిభను గుర్తించి తల్లి గురువుగా మారితే తండ్రి మరింత ప్రోత్సహించి అండగా నిలిచారు. ఈ వయసులో యోగా సాధన వల్ల ఏం ఉపయోగం అని కొందరు అంటున్నా ఆయన పట్టించుకోలేదు. విమర్శలను లైట్ తీసుకుని అన్నీ తానే ధీరజ్కు అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలబెడుతున్నారు నాగరాజు. చాలా గర్వంగా ఉందండి. బాబులాగా ప్రతి దాంట్లో కూడాను గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవడం అనేది మేము యాజ్ ఎ పేరెంట్స్గా మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము, గర్వంగా. బాబు దాని యొక్క నిరంతర కృషి చాలా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీడే దాన్ని 6 hours ప్రాక్టీస్ చేస్తుంటాడు. అందరూ అనుకుంటారు ఏంటంటే అందరూ యోగా చేస్తున్నారు కదా, ఇది నార్మల్ యోగానే కదా అనుకుంటారు. బట్ కాదండి, యోగా చేయడంలో దానికి సోల్కి కనెక్ట్ అయ్యి చేయడంలో ఉన్నదండి అందరూ. మేము ఈ విషయాన్ని చాలామంది ఋషికేశ్లో గురువుల దగ్గర డిస్కస్ చేసి బాబును కూడా చూపించడం జరిగింది వాళ్ళందరికీ కూడాను. వాళ్ళందరూ చెప్పారు, అందరూ చేసే యోగా వేరు, ఈ బాబు చేసే యోగా వేరు. మీ బాబు సోల్తో చేస్తాడు దీన్ని యోగా. అందువల్ల దీనికి బాబుకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, చేయటం వల్ల అంత పర్ఫెక్ట్గా ఆసనాస్ వేయడం అనేది జరుగుతుందని అందరు గురువులు కూడా అడ్వైజ్ చేశారు. వాళ్ళు కూడా అందరూ ఏంటంటే బాబు ఇంత ఇదిగా పర్ఫెక్షన్గా చేస్తున్నాడు కాబట్టి మీరు దీనిలోనే ఈ ఫీల్డ్లోనే ఎంకరేజ్ చేయండి బాబుని అని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు అడ్వైజ్ చేయడం జరిగింది. బాబుకి బై గాడ్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్గానే చేయగలుగుతున్నాము. ప్లస్ తన నిరంతర కృషి. మనం ఈరోజు మార్నింగ్ 5 o'clock ఇవ్వాలి అనుకుంటే అలారం సెట్ చేసుకోవాలి, కానీ బాబుకి అది అవసరం లేదు. షార్ప్గా 4:30కి 3కి లేవాలనుకున్నా తను లేచిపోయి హ్యాపీగా ఆసనస్ తను ప్రాక్టీస్ చేసుకొని ఓన్గా రెడీ అయ్యి కూర్చుంటాడు. ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్గా డే, మార్నింగ్ ఈవినింగ్ డేలో 6 hours ప్రాక్టీస్ చేసి అంత ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నాడంటే డెఫినెట్గా అది తన నిరంతర కృషి మాత్రమే.